వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నందమూరి బాలకృష్ణ గారు. ఈయన గురించి ప్రత్యేకంగా మనం ఎవ్వరికీ పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే ఆయన మాస్ యాక్షన్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు హీరో కాకుండా ఉండుంటే అసలు ఏమయ్యేవారు తెలుసా? ఆయన కటౌట్‌కు తగ్గ జాబ్ ఏంటో తెలుసా? అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక నందమూరి అభిమానులైతే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి టాలీవుడ్లో ఉన్నటువంటి క్రేజీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా నంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నారు బాలయ్య గారు. హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడో అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీరు కనుక నందమూరి అభిమానులు అయితే జై బాలయ్య అంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా మర్చిపోకండి. నచ్చిన వారు అంటే బాలకృష్ణ గారు నచ్చితే ఒక లైక్ చేయండి. జై బాలయ్య అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక న్యూస్ అయితే నెట్టింట బాగా వైరల్ అవుతుంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ వ్యక్తులు ఉంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళకు లాగానే ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎవరైనా సినీ రంగానికి సంబంధించి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇండ్లకి ఇతర స్టార్ హీరోలు కావచ్చు, సినిమా ప్రముఖులు వస్తూ ఉండడం, వాళ్ళతో మాట్లాడడం సినిమాలపైన మరింత ఆసక్తి పెంచుతూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటివన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ అలా ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన వారు వారి నట వారసులుగా సినిమాల్లో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం వీళ్ళందరికీ చాలా డిఫరెంట్గా ఉండేవారట. ఆయన నాన్నగారు అంత పెద్ద స్టార్ హీరో అయినా ఇంతకీ ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు సెలబ్రిటీలు వచ్చిపోతున్నా సరే బాలయ్యకు మాత్రం సినిమాల పైన కాస్త కూడా ఆసక్తి ఉండేది కాదట. ఆయనకు ఎక్కువగా ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన మాత్రమే ఉండేదట. చిన్న ఏజ్లోనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్న దాంతోనే నలుగురికి హెల్ప్ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం బాలయ్యను ప్రశంసలు కురిపించేవారట. అంటే చిన్న వయసులో చిన్న ఏజ్లోనే అలాంటి దయాహృదయం ఉండడం చూసి కూడా ఎన్టీ రామారావు గారు కూడా చాలా సంతోషించేవారట. ఎక్కువగా ప్రజలకు సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం చూసి తెగ మురిసిపోయేవారట ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా బాలకృష్ణ పాలిటిక్స్లోకి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ప్రజాసేవకు మాత్రం కంటిన్యూ చేసేవాడని కూడా సన్నిహితులైతే చెప్పేవారు. ముఖ్యంగా బాలయ్య సినిమా ఇండస్ట్రీలో హీరో కాకుండా ఉంటే న్యాయపరమైనటువంటి వృత్తిలో సెటిల్ అవ్వాలని భావించారట. ఎవరైతే నీతి నిజాయితీతో ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా బాలయ్య ఒక జెన్యూన్ పర్సన్, అంటే బాలయ్య బాబు ఒక జెన్యూన్ పర్సన్గా తన బాధను వినిపించేవాడని వాళ్ళ తరపున కూడా వాళ్ళ బాధను కూడా కోర్టులో వినిపించేవారట. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి కూడా చాలామంది బాలయ్యను లాయర్ అవుతారని కూడా ఒక సజెషన్లో కూడా ఇచ్చేవారట. అలా ఇంట్లో వాళ్ళు కూడా పదే పదే లాయర్ అవ్వమని చెప్పడంతో బాలయ్యకు దానిపైన ఆసక్తి పెరిగింది. కానీ సడన్గా ఎన్టీఆర్ బాలయ్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడం, ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం, తన న్యాయ వృత్తి పైన కాకుండా సినిమా ఇండస్ట్రీ పైన ఫోకస్ చేసి ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బాలయ్య గారు. ఒకవేళ బాలయ్య హీరో కాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా లాయర్గా ఉండేవారట. ఇది బాలయ్య బాబు గారు హీరోగా కాకపోయి ఉంటే తప్పనిసరిగా లాయర్ అయ్యారని ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో బాగా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాలయ్య అంటే అభిమానం ఉన్నవారు కూడా లైక్ చేయండి. జై బాలయ్య అంటూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.